పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సామాన్యుల సత్తాను, బాధితుల పోరాట పటిమను చాటి చెప్పాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోట్లాది రూపాయల ధన ప్రవాహం ఉండే ఎన్నికల్లో నిరుపేద నేపథ్యం ఉన్న కలితా మాఝీ విజయం ప్రజాస్వామ్యానికే ఒక అలంకారంగా నిలిచింది. తూర్పు వర్ధమాన్ జిల్లాలోని ఔస్గ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి కలితా మాఝీ నిన్నటి వరకు ఇళ్లల్లో గిన్నెలు తోముతూ, బట్టలు ఉతుకుతూ నెలకు కేవలం 4,000 రూపాయలు సంపాదించే ఒక సాధారణ పని మనిషి. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 2021 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ పార్టీ ఆమెపై నమ్మకంతో తిరిగి 2026లో అవకాశం కల్పించింది. ప్రచార సమయంలో కూడా ఉదయం పూట ఇళ్లలో పనులు ముగించుకొని ఆ తర్వాతే ఓట్ల వేటలోకి వెళ్లే ఆమె నిబద్ధతను చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో ఆమె టీఎంసీ అభ్యర్థి శ్యాంప్రసాద్ లోహర్ మీద 12,500 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మరోవైపు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి దారుణ ఘటన ఈ ఎన్నికల ఫలితాలపై పెను ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. 2024 ఆగస్టు 9వ తేదీన ఆర్జికర్ హాస్పిటల్లో సెమినార్ హాల్లోకి విశ్రాంతి కోసం వెళ్ళినటువంటి ఒక 31 ఏళ్ల జూనియర్ డాక్టర్పై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసి దానికి సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలే సృష్టించింది. 36 గంటల సుదీర్ఘ డ్యూటీ తరువాత విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో జరిగిన ఈ ఘోరంపై వైద్య లోకంతో పాటుగా సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తన ఒక్కగానొక్క కూతురికి జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసినటువంటి ఆ బాధిత డాక్టర్ తల్లిగారే రత్నా దేబ్నాథ్. ఈమెను మహిళా భద్రతకు చిహ్నంగా భావిస్తూ బీజేపీ తమ అభ్యర్థిగా పానిహతి నియోజకవర్గం నుండి బరిలోకి దింపింది. ఈమె రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినప్పటికీ వ్యవస్థలో మార్పు రావాలనే పట్టుదలతో ఎన్నికల యుద్ధంలో నిలిచారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తల దువ్వుకోనని శపథం చేసినటువంటి ఆమె పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి, ప్రస్తుత వ్యవస్థపై ఉన్న ఆగ్రహం ఓట్ల రూపంలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పానిహతి వంటి అధికార పార్టీ కంచుకోటలో రత్నా దేబ్నాథ్ తన ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై సుమారుగా 28,836 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన బిడ్డను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ మరో ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం జరగకూడదు అనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగడం ఓటర్ల మనసును గెలుచుకుంది. ఈ ఇద్దరు మహిళల విజయాలు బెంగాల్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఒకరు నిరుపేద నేపథ్యం నుండి వచ్చి తన శ్రమతో గుర్తింపు పొందితే మరొకరు తన బిడ్డకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ బాధితుల గొంతుకగా మారారు. కలితా మాఝీ విజయం పేదరికానికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి నిదర్శనమైతే రత్నా దేబ్నాథ్ విజయం న్యాయం కోసం సాగిన ప్రజా ఉద్యమ ఫలితముగా నిలిచింది. ఎలాంటి రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం లేని ఈ మహిళలకు టికెట్లు కేటాయించి బీజేపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగా ప్రజలు కూడా వారికే పట్టం కట్టారు. తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అనుభవించిన వారే ప్రజాప్రతినిధులుగా వస్తేనే నిజమైన మార్పు సాధ్యమని ఈ ఇద్దరి విజయాలు నిరూపించాయి. ఇక్కడ బీజేపీని కూడా మనం ఎంతో పొగడాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ కూడా మినిమం ఇన్ని కోట్లు లేనిదే ఎమ్మెల్యే సీటు కేటాయించు, ఎమ్మెల్యే ఏంటి వార్డు మెంబర్ సీటు కూడా కొన్ని లక్షలు పెడితే కానీ రావట్లేదు నేటి కాలంలో. అలాంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో కేవలం సిద్ధాంతానికి, నిజాయితీకి మాత్రమే వాల్యూ ఇచ్చి ఇటువంటి వారిని ముందుకు తీసుకురావటం, అంతేకాకుండా వారిని గెలిపించటం, అక్కడ ప్రజల నాడిని కూడా గుర్తుపట్టడం బీజేపీ వ్యూహాలుగానే కాదు బీజేపీ నైతిక విధానాలకు కూడా అద్దం పడుతూ ఉన్నాయి. పార్టీలు ఇలా ఆలోచిస్తే దేశం ఎప్పుడూ కూడా బాగుంటుంది అనేది నా ఒపీనియన్.